అదేవిధంగా ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత చైనా మీద 245% అప్ టు ట్యాక్సెస్ వేయడం జరిగింది. ఈ ట్యాక్సెస్ వల్ల చైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మొత్తం విలవిల్లాడుతున్నాయి. ఇప్పుడు ఆ చైనా కంపెనీస్కి ప్రత్యామ్నాయం మన ఇండియా కనిపిస్తుంది. చాలా కంపెనీస్ మన ఇండియాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. యాపిల్ కూడా మన దగ్గర ప్రొడక్షన్ పెంచడం జరిగింది. సో చాలా వరకు చైనా కంపెనీస్ ఇండియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా ఈ కంట్రీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం పాకిస్తాన్తో కనుక యుద్ధం చేస్తే మన దేశంలో పెట్టుబడులు రావడం చాలా కష్టమవుతుంది. అదేవిధంగా మన కంపెనీస్లలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎకానామికల్గా మనము స్ట్రాంగ్ అయిన తర్వాత పాకిస్తాన్ ఎటుబడి ఇంకా కొన్ని రోజులలో సివిల్ వార్